టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. ఈ వారం విడుదలైన తెలుగు సినిమాల్లో ఏది హిట్ ఏది ఫట్. అల్లు అర్జున్ రాకలో గెస్ట్ రోల్ లో వస్తున్న షారుఖ్ ఖాన్. 30 ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో ఆ సూపర్ స్టార్. ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఫౌజీలో ఆ సీన్. ఎన్టీఆర్ కోసం విలన్ గా మారిన స్టార్ హీరో. పాపం ప్రతాప్ మూవీ రివ్యూ. తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రధానంగా హీరోకి నిద్రలో ఉండే ఒక వింత సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతోంది. చిన్న పాయింట్తో రూపుదిద్దుకున్నప్పటికీ ఎమోషన్, కామెడీ కలగలిపి ప్రేక్షకులను అలరించేలా ఉంది. తిరువీర్ తన సహజ సిద్ధమైన నటనతో ప్రతాప్ పాత్రకు ప్రాణం పోయగా సినిమాలోని సిచ్యువేషన్ కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. కథనం అక్కడక్కడ నెమ్మదించినప్పటికీ క్లీన్ కామెడీ. తిరువీర్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడవచ్చు. తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ. యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక టీవీ దొంగతనం అనే ఆసక్తికరమైన పాయింట్తో తెరకెక్కింది. గ్రామీణ వాతావరణం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. దర్శకుడు మునిరాజు ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. అయితే కథనం కొంత నెమ్మదిగా సాగడం, కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉండడం సినిమా వేగాన్ని తగ్గించాయి. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ. నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్ నిరాశపరిచింది. నేడు విడుదలైన ఈ సినిమా రొటీన్ కథనాలు, పాతకాలపు విలనిజం, ఓవర్ సెంటిమెంట్ వల్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమాలో నాగశౌర్య ఫిట్ గా కనిపిస్తూ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ పేలవమైన స్క్రీన్ ప్లే సినిమాను కాపాడలేకపోయింది. మొత్తానికి ఈ సినిమా నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే అనిపిస్తోంది. రాకలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న రాకా సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అట్లీ షారుఖ్ మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాకపై భారీ అంచనాలు ఉండగా షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇస్తే ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయనడంలో డౌట్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్న ఫౌజీ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హను రాఘవపుడి మేకింగ్ మాస్టర్ క్లాస్ లా ఉండబోతుందని, ముఖ్యంగా ప్రభాస్ కోసం ఆయన డిజైన్ చేసిన ఎలివేషన్ సీన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని సమాచారం. ఒక ప్రత్యేకమైన కాస్ట్యూమ్లో ప్రభాస్ కనిపించే సన్నివేశాలు థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. బాలయ్య సినిమాలో సూపర్ స్టార్. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇతర సినిమాల కమిట్మెంట్స్ కారణంగా డేట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ మోహన్ లాల్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 30 ఏళ్ల తర్వాత బాలయ్య మోహన్ లాల్ కాంబోను వెండితెరపై చూసే అవకాశం ఉంటుంది. దసరాకు ఆదర్శ కుటుంబం. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా షూటింగ్ లొకేషన్ నుండి వెంకీ, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ను ఢీ కొడుతున్న స్టార్ విలన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఒక భారీ యాక్షన్ స్కెడ్యూల్ ప్రారంభం కాగా మరికొన్ని రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగనుంది. ఈ స్కెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు విలన్ గా నటిస్తున్న ప్రముఖ నటుడు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. మలయాళ నటుడు టోవినో థామస్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ 2 సీన్స్ లీక్. కాలీవుడ్ లో పైరసీ కలకలం రేపుతోంది.
కొన్ని రోజుల క్రితం జననాయకన్ మూవీ సీన్స్ లీక్ అవ్వగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2కి సంబంధించిన కీలక సన్నివేశాలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. షూటింగ్ దశలో ఉండగానే ఫుటేజ్ బయటకు రావడంతో చిత్ర యూనిట్తో పాటు కాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ లీకేజ్ పై వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తమ యాంటీ పైరసీ బృందాన్ని రంగంలోకి దింపి ఆ వీడియోలను తొలగించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రేమ రూమర్లపై కంగనా రనౌత్ క్లారిటీ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంపీ కంగనా రనౌత్ తనపై వస్తున్న ప్రేమ రూమర్లపై స్పందించారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్తో ఆమె డేటింగ్లో ఉన్నారనే వార్తలను కొట్టిపారేస్తూ అతను తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మా మధ్య నిజంగానే ప్రేమ ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.